హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. ఇంటింటా నిజం, తల్లికి మోసం. 15,000కు బదులు 8,850 మాత్రమే పడ్డాయి. మొదటి ఏడాది ఒక్కరికి ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం రెండో ఏడాది 30 లక్షల మందికి ఎగ్గొట్టారట. మిగిలిన వారికి 13,000 ఇస్తామని ప్రకటించారు. చివరికి 8,000, 9,000 మాత్రమే జమ చేసి చేతులు దులుపుకున్నారు. తల్లికి వందనం కింద 15,000 ఇస్తామని సూపర్ 6లో ఊదరగొట్టారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. లబ్ధిదారులను తగ్గించేసి ఇచ్చే మొత్తం కోసేసి ఇదేమి అమలు బాబు, సమాధానం చెప్పేవారు లేరంటూ తల్లుల ఆగ్రహం. హామీలని నెరవేర్చామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక మందం అంటూ దబాయింపు. చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతోని తల్లికి మోసం చేస్తాడు. ఈ తల్లికి వందనాన్ని లాంచ్ చేసిన రోజు, అకౌంట్లో పైసలు వేసిన రోజు, ఇక ఎవరైనా సూపర్ 6 అమలు కాలేదని నోరు తెరిస్తే వాళ్ళకి నాలిక మందం లేదంటే నాలికలకు వస్తా అనే ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడండి. మరి ఇవాళ ఎవరి నాలిక మందం, ఎవరి నాలిక కోయాల? ఒక విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున నేను తల్లికి వందనం ఇస్తా అన్నారు. సూపర్ 6 హామీల్లో అది ఉంది, మేనిఫెస్టోలో పెట్టారు. ఎంతమంది విద్యార్థులు ఉంటే అట్లా అన్ని 15,000 ఇస్తా అన్నాడు. ఇక దేవుడెరుగు ఎంతమంది ఉంటే అంతమంది అనేది. ఇవాళ ఉన్న ఒక్క విద్యార్థి కూడా 15,000 రావాల్సింది. ఇక తల్లికి వందనం అనే స్కీములో ఒక్క విద్యార్థి కంటే 15,000 రావాలి. ఇక ఇద్దరు ఉంటే 30, అట్లా ఎక్కువ ఉంటే ఎక్కువ పోవాలి. 15,000కు ఒక పైసా తగ్గడానికి వెళ్ళలేదు. కానీ 8,850, 9,000, 10,000, 7,000 ఇట్లా వస్తున్నాయట. ఇగో దీనికి సంబంధించి ఒక మెసేజ్ వచ్చింది. ఒక తల్లికి, ప్రియమైన కొండేటి మరియమ్మ, తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 8,850 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. బ్యాంకు పేరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, ఖాతా సంఖ్య సోయిన్సో, గ్రామ వార్డు సచివాలయం, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇది ఇట్లాంటి మెసేజ్లు ఏమి ఒక్కదానికి కాదు, చాలామందికి వచ్చినాయి. దీనిపైన ఎవరిని అడగాలి, ఎవరు సమాధానం చెప్తారు? స్వయానా ముఖ్యమంత్రి గారే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎవరైనా ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అకౌంట్లో పడకపోతే పలానా దగ్గర సంప్రదించాలి, గ్రామ సచివాలయమా వార్డు సచివాలయం అక్కడికి వెళ్ళండి, ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి, లేదా ఆఫ్లైన్లో ఒక కాగితం రాసియండి అని చెప్పాలి. చెప్పాల్సింది పోయి ఎవరన్నా అమలు చేయలేదంటే నాలుకలు మడతపడ్డట్టు, మందం పడ్డట్టు అంటే ఈ మందం ఏంది, మడత ఏంది? ఇది తల్లికి వందనమా, తల్లికి మోసమా అనేది ఇలా తల్లుల ఆవేదన. వచ్చిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, రాని వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అడిగితే సమానం చెప్పేవాళ్ళు లేరు. ఆ వచ్చిన వాళ్ళు కూడా 1 ఇయర్ ఎగ్గొట్టిండి అనేది వాళ్ళకు ఒక బాధ ఉంది. సరే, అయినప్పటికీ కొంత సంతోషం వచ్చింది కాబట్టి, అకౌంట్లో పడ్డాయి కాబట్టి. దీనికి సంబంధించి ఈమె పేరు కొండేటి మరియమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు. ఆమె కుమారుడు అవినాష్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం ద్వారా కేవలం 8,850 మాత్రమే ఆమె ఖాతాలో పడ్డాయి. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమ అవుతుందని సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదు అని ఆమె చెబుతుంది. అందరితో పాటు తనకు సమానంగా డబ్బులు పడ్డాయంటుంది. ఇప్పుడు 15,000 ఇస్తామని చెప్పి ఇలా చేశారేంటని ఆవేదన వ్యక్తం చేశారు. అందరితో పాటు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్ట్గా పడేవి. అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటా అయింది. సరే, వాటాలు ఉన్నాయి అనుకుందాం. మిగతా వాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు రావట్లా వాటాల ప్రకారం? చంద్రబాబు నాయుడు గారే చెప్పిండు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయల చొప్పున జమ చేసినవా అని చెప్పిండు. మరి వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చినాక ఒకళ్ళు ఉండుంటే వీళ్ళకి ఎందుకు రాలే? ఒక రానప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అనేది. ఇంకో దీనికి సంబంధించి ఎంతమందికి ఇది రాలేదు అనేది ఏడిచ్చారు. రైట్, ఇది పేజీ 10వ పేజీలో ఉంది. ఇగో, ముగ్గురికి డబ్బులు పడలేదు, అర్హులను తగ్గించేందుకు తంటాలు, 15,000 ఇస్తామని ఇలా చేస్తారా? తల్లికి వందనం పూర్తిగా మొత్తం పడలేదు, డబ్బులు తగ్గించేశారు, మెసేజ్ వచ్చింది కానీ నగదు పడలేదు. ఇట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన ఇబ్బంది.
ఈ ఇబ్బందులు పరిష్కరించే 9,000 వేశారు. పచ్చి మోసం దగా చేశారు. పథకం ఎగవేతకు అనేక సాకులు. నగదు జమ కాకుండానే మెసేజ్లు వస్తున్నాయి. 15,000కు బదులు 8,500 మాత్రమే పడ్డాయి. ఇట్లా ఒక్కొక్కళ్ళది అంటే కొంతమందిని కేస్ స్టడీకి తీసుకున్నారు. ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నారు పెండింగ్. వాళ్ళు 2024 నుంచి ఎదురు చూస్తున్నారు. 2025లో మీరు వేశారు. అదైనా 1 ఇయర్ ఎగ్గొట్టేసిందని పర్ఫెక్ట్గా వేయాలి కదా. ఎస్, ఒకళ్ళు ఇంత పెద్ద ఎత్తున లక్షల మందికి ఇచ్చేది కాబట్టి 40 లక్షల పైచీలకు కాబట్టి ఒకవేళ కొన్ని మిస్టేక్ జరగవచ్చు. కానీ వాటిని పరిష్కరించే మెకానిజం ఉండాలి కదా. మిస్టేక్ జరగడం తప్పట్ల, మిస్టేక్స్ని తప్పుల్ని సరిదిద్దే మెకానిజం, తప్పుల్ని సరిదిద్దే ఒక యంత్రాంగం అనేది లేకపోతే ఇక మేము ఇచ్చిన కాడి చేతులు దులుపుకుంటాం. ఈయనోళ్ళ గత అంతే, ఏ కాడికి మేము 15,000 ఇస్తానన్నాం కాబట్టి ఇక అర్హులను తగ్గించే కార్యక్రమం చేస్తే ఇప్పటికే 10,35,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు వీళ్ళకి సంబంధించి పాపం వాళ్ళకి తల్లికి వందనం క్రెడిట్ కావట్లే, వాళ్ళని అనర్హుల జాబితాలో పెట్టారు. ఇది ఒకటి అదొకటి. మొత్తానికి అయితే కొన్ని లక్షల మందికి ఇలా తల్లులకి వందనం కాదు, తల్లులకు మోసం చేసే కార్యక్రమం చేశారు అనేది సాక్షి పేపర్ చెబుతుంది. రైట్. ఇంకోటి, ఇది మహిళలకు సంబంధించే ఆడబిడ్డ నిధి. నమ్మినందుకి చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచేస్తారా అని చెప్పి ఇలా మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అచ్చెన్నాయుడు గారు మొన్న విజయనగరంలో ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీటింగ్లో మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి మహిళలకు ఇవ్వాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి అన్నాడు. ఆయన అచ్చెన్నాయుడు అంటే మిగతా తెలుగుదేశం పార్టీ నాయకుల లెక్క కాదు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి గతంలో ఈ హామీ ఇచ్చినప్పుడు ఇలా మంత్రి అంటే ఒక బాధ్యత గల పోస్టులో మంత్రిగా ఉన్నాడు, ఒక బాధ్యత గల స్థాయిలో పార్టీలో ఉండి ఆ హామీని ఇచ్చారు. ఇవాళ మేము ఇచ్చిన హామీని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంటే అంటే కేవలం తల్లికి వందనం ఆడబిడ్డ నిధి అమలు చేయటానికే రాష్ట్రాన్ని అమ్మాలనా? మరి ఆడబిడ్డ నిధిని అమ్మటానికి రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి ఉంటే మరి అసలు ప్రభుత్వం ఎట్లా వస్తుంది? ఇంత పెద్ద పెద్ద ఖర్చులు ఎట్లా పెడతారు? యోగా డేలని, ఆంధ్రప్రదేశ్ పునః శంకుస్థాపన అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. మీరిచ్చిన హామీ, ఆడబిడ్డల కోసం మీరిచ్చిన హామీ ఇచ్చి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇలా కుర్చీలో కూర్చొని ఇక మీరు అంటే ఒడ్డెక్కినాం కాబట్టి ఓడమల్లన కాస్త బోడమల్లన అయినట్టు ఇలా ఆ వ్యవహారం చేస్తే యూటర్న్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికే ఒక మచ్చ ఉంది. ఆయన హామీ ఇస్తే అమలు చేసే గ్యారంటీ ఉండదు, యూటర్న్ తీసుకుంటాడు అనేది మచ్చ ఉంది. ఆ మచ్చను నమ్మించడానికి గడిచిన ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని బాండ్లు రాసిచ్చారు. ఇక నమ్మారు. 70 ఏళ్ళు పైబడ్డాడు, 40 సంవత్సరాలకు పైన రాజకీయం చేసిండు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. ఇక ఈసారి యూటర్న్ తీసుకోకపోవచ్చు, సంతకాలు పెట్టి కూడా బాండ్లు ఇచ్చారు కదా. మరి ఇంత అబద్ధం ఆడతారా, ఇంత నట్టేట ముంచే కార్యక్రమం నమ్మించి చేస్తారా అనుకున్నారు. కానీ మళ్ళీ అదే చేస్తాను. అదే విషయాలు గతంలో ఈ సూపర్ 6లో ఇచ్చిన హామీల అనేక విషయాలలో డిలే చేస్తూ అదొక రకమైన మోసం. ఇది పూర్తిగా ఇక రాష్ట్రాన్ని నమ్మాలి కాబట్టి మేము ఇయ్యలేము అనేది. ఇవాళ మహిళలు ఒకమేమిటుందంటే మమ్మల్ని నమ్మించి నట్టేట ముంచిన ఓట్లు వేయించుకున్నాం మాతోని. చంద్రబాబు నాయుడు గారు కేవలం కర్ణాటకలో, తెలంగాణలో ఆడబిడ్డ నిధి కార్యక్రమం లాంటిది పెట్టారు, ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు అనే విషయంపైనే ఓట్లు వేయించితే ఓట్లు వేసి గెలిపించారు. ఆ స్కీములకి నేను కూడా పెడతా తర్వాత సంగతి అని చెప్పి ఆ స్కీమ్ పెట్టిండు, అంటే హామీ ఇచ్చిండు, హామీని అమలు చేయలేం. ఇక ఇండైరెక్ట్గా అచ్చెన్నాయుడు గారితో మరి చెప్పించారా ఆయన చెప్పినా తెలియదు కానీ చెప్పించారు. నిజంగానే ఆడబిడ్డ నిధిని మీరు అమలు చేయాలంటే, నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన అవసరం, ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాల్సిన అవసరం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఇవాళ ఎవరైతే హామీ ఇచ్చిన నాయకులు ఉన్నారో ఈ ఆడబిడ్డ నిధి ఇస్తామని, ఆ నాయకులు కొన్న ఆస్తులలో ఒక 10% అమ్మినా చాలు, ఇవ్వచ్చు. దేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రుల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దేశంలో అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో మొదటి 20 మందిలో మన అసెంబ్లీ నుంచి 7 మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు,
వీళ్ళు నిజంగానే ప్రజల కోసమే ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ ఆస్తుల 10% మొత్తం అమ్మాల్సిన అవసరం 10% అమ్మినా కానీ ఇవ్వచ్చు, పెద్ద విశేషం ఏం కాదు. కోట్ల రూపాయలు సంపాదించారు రాజకీయాలు అడ్డం పెట్టుకుని ప్రజాసేవ పేరుతోని కోట్ల రూపాయలు సంపాదించి నీతులు చెబుతారు, గురువింద నీతులు చెబుతుంటారు. విలువలతోనూ కూడిన రాజకీయం చేయాలట, నీతి నిజాయితీకి కట్టుబడి ఉండాలట. మరి విలువలతోనూ కూడుకొని నీతి నిజాయితీకి కట్టుబడి ఉండి రాజకీయాలు చేస్తే ఈ అబద్ధాలేంది, ఈ ఊటర్లేంది, ఓట్లు వేయించుకునేటప్పుడు ఒకటి సీట్లు ఎక్కాక ఒకటి మాటలేంది. మరి అంత మీరు విలువలతోనూ కూడి నిజంగానే రాజకీయాలు చేస్తే, నీతి నియమాలు పాటిస్తే, కడుపు కట్టుకొని పనిచేస్తే ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులు? మీరు 24/7 రాజకీయమేనా? ప్రజాసేవలోనే మునిగి తేలుతండ్రి. ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఆస్తులు? వందల వేల కోట్ల రూపాయలు. అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు, ధనికమైన ఎమ్మెల్యేలు ఎట్లయితున్నారు? అంటే దయచేసి ఓడ దాటిన దాకా ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న అనే కథ కాకుండా ఇప్పటికైనా మీ ఏజ్కి, మీ ఎక్స్పీరియన్స్కి ఇది కరెక్ట్ కాదు.